సర్కారీ జాబ్ అప్డేట్స్. ఎవరైతే అభ్యర్థులు బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సాధించాలని కలలుగంటున్నారో వారికి ఐబీపీఎస్ నుండి మరొక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వివరాలు అయితే చూద్దాం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సోనల్ సెలక్షన్ ఐబీపీఎస్ సిఆర్పి 16 ద్వారా స్పెషలిస్ట్ ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులకైతే అధికారిక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నియామకాల ద్వారా గవర్నమెంట్ బ్యాంకుల్లో వివిధ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. వీటి మొత్తం టోటల్ పోస్టులు వచ్చేసి 745 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. భర్తీ చేసేటువంటి పోస్టులు ఏమేంటి అంటే ఐటీ ఆఫీసర్ స్కేల్ 1, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ స్కేల్ 1, నెక్స్ట్ రాజ్యసభ అధికారి, రాజ్భాష అధికారి, నెక్స్ట్ లా ఆఫీసర్ స్కేల్ 1, హెచ్ఆర్ పర్సోనల్ ఆఫీసర్ స్కేల్ 1, మార్కెటింగ్ ఆఫీసర్ స్కేల్ 1. ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్టయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ ఎడిట్ మాడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ బై 1/7/2026 to 21/7/2026. జూలై 1, 2026 నుండి జూలై 21, 2026 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్, ఇంటిమేషన్ ఛార్జెస్ ఆన్లైన్లోనే అప్లై చేయాలి, ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. 1/7/2026 to 21/7/2026 జూలై 21 వరకే పేమెంట్ అయిపోవాలి. ఎడిట్ విండో ఫర్ మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ బై క్యాండిడేట్స్ ఫర్ 2 days ఆఫ్టర్ క్లోజింగ్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఓకే, 2 days తర్వాత ఎప్పుడైతే విండో క్లోజ్ అవుద్దో, క్లోజ్ అయిన 2 days తర్వాత మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు. విల్ బి నోటిఫైడ్ అఫీషియల్ వెబ్సైట్, ఐబీపీఎస్ వెబ్సైట్. తర్వాత మనం మాడిఫికేషన్స్ ఏమన్నా ఉంటే చూసుకోవచ్చు. డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ మరి ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఆగస్ట్ 2026. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? ఆగస్ట్ 2026లోనే ఉంటుంది. రిజల్ట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ సెప్టెంబర్ అక్టోబర్ 2026, సెప్టెంబర్ లేదా అక్టోబర్ 2026లోనే ఎగ్జామ్ రిజల్ట్ వస్తుంది. డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్, డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మెయిన్స్ ఎగ్జామ్ అక్టోబర్లో ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ మెయిన్స్ కాల్ లెటర్ అక్టోబర్లో వస్తుంది. మెయిన్ ఎగ్జామ్ అయితే నవంబర్లో ఉంటుంది. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు? నవంబర్లోనే రిజల్ట్ కూడా డిక్లేర్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ కండక్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ. మరి ఇంటర్వ్యూ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే నవంబర్ లేదా డిసెంబర్లో కండక్ట్ చేస్తారు. ప్రొవిజనల్ అలాట్మెంట్ జనవరి 2027. అంటే 6 నెలల్లో ఈ 6 నెలలు కష్టపడినట్టయితే జనవరి 2027 జనవరి వరకు జాబ్ వస్తుంది అన్నట్టు. ఇక్కడ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ చూసినట్టయితే బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్, నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. ఓకే, కంపెన్సేషన్ ఎలా ఉంటుంది? కాంపెన్సేషన్ అంటే స్పెషలిస్ట్ ఆఫీసర్స్ స్కేల్ 1 బేసిక్ పే 48,482, 62,480 ఉంటుంది. 48,000 ప్లస్ బ్యాంకును బట్టి, అంటే ఏ బ్యాంకును బట్టి మారవచ్చు. డిఏ, హెచ్ఆర్ఏ మరియు ఇతర అలవెన్సులు కూడా అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలి అంటే ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే ఏజ్ లిమిట్ చూసినట్టయితే మినిమం 20 years టు మ్యాక్సిమం 30 years వరకైతే ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. 20 to 30 years ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఏ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ బీన్ బార్న్ నాట్ ఎర్లియర్ దెన్ 2/7/1996 and not later than 1/7/2006. ఓకే, బోత్ డేట్స్ ఆర్ ఇంక్లూజివ్. ప్లస్ SC/ST క్యాండిడేట్స్ అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్. ఓబీసీ క్యాండిడేట్స్ నాన్ క్రిమి లేయర్ వారికి అయితే 3 years. నెక్స్ట్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ 10 years, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి 5 years అయితే రిలాక్సేషన్ ఉంటుంది. ఓకే, ఎలా ఇక్కడ అప్లికేషన్ ఫీ చూసినట్టయితే 175, SC/ST PWBD క్యాండిడేట్స్కి 850 రూపీస్
ఇంక్లూసివ్ ఆఫ్ జిఎస్టీతో కలిపి ఫర్ ఆల్ అదర్స్ మిగతా వారికి 850 రూపీస్ వరకు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్ మరియు మార్కెటింగ్ ఆఫీసర్కి ఏమేమి ఉంటాయంటే సబ్జెక్ట్స్ నేమ్ ఆఫ్ టెస్ట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంటిటేటివ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్ నేమ్ ఆఫ్ పోస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లా ఆఫీసర్ అండ్ రాజ్యసభ అధికారికి ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు బ్యాంక్ ఇండస్ట్రీ, బ్యాంకింగ్ కి సంబంధించి ఉంటుంది జనరల్ అవేర్నెస్. ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంటే లా వారికైతే, లా ఆఫీసర్ వారికైతే వారికి సంబంధించినటువంటిది, రాజ్భాష అధికారి వారికి సంబంధించినటువంటిది ప్రొఫెషనల్ నాలెడ్జ్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మెయిన్ ఎగ్జామ్ కి ఇంగ్లీష్, రీజనింగ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ యాజ్ ఇట్ ఈస్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉంటుంది. నెక్స్ట్ డిస్క్రిప్టివ్ పేపర్ కూడా ఉంటుంది ఇంగ్లీష్లో. ఓకే, ఫర్ ద పోస్ట్ ఆఫ్ లా ఆఫీసర్ వారికైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీ, ప్రొఫెషనల్ నాలెడ్జ్, టోటల్ 150 క్వశ్చన్స్, మ్యాక్సిమం మార్క్స్ 200. ఓకే, నెక్స్ట్ డిస్క్రిప్టివ్ పేపర్ ఇంగ్లీష్లో ఉంటుంది. టోటల్ మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని 225 మార్క్స్ ఉంటాయి. డ్యూరేషన్ ఎంత 155 మినిట్స్ అయితే ఉంటుంది. మరి క్యాండిడేట్స్ ఎలా అప్లై చేయాలి అంటే అధికారిక వెబ్సైట్ ఐబిపిఎస్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి సిఆర్పి స్పెషలిస్ట్ ఆఫీసర్ 2026 పై లింక్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అవసరమైనటువంటి డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి, రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేయాలి, డాక్యుమెంట్లు అయితే అప్లోడ్ చేయాలి. తర్వాత ఫీజు కూడా ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాలి. తర్వాత ప్రింట్ తీసుకోవాలి. ఓకే, ఇలాంటి మరిన్ని వివరాల కోసం కూడా మన సర్కారీ జాబ్ అప్డేట్స్ వాట్సాప్ ఛానల్, ఫేస్బుక్ ఛానల్, నెక్స్ట్ వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.